థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హిబ్రూస్ చాప్టర్ 10:24 అందరం కలిసి చదువుదామని. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24 వచ్చిన పేజ్ నెంబర్ 206 206 అనమాట. అది కలిపి చదువుదాం, అందరం కలిపి చదువుదాం. 24 దొరికిందా? 10వ అధ్యాయం 24 వచ్చిన. కొందరు మానుకొంచున్నట్టుగా సమాజముగా కూడటం మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పవలనని ఆలోచించము. దేవుడు మన వినికిడి యొక్క మాటలను దీవించును గాక. ఏమంటున్నాడంటే మానుకోవద్దన్నాడు, మానుకోవద్దన్నాడు. ఈరోజు మానుకునే మానుకోకూడని లేక ఎందుకు మానుకుంటున్నారు? కొన్ని మానుకుంటున్నారు కదా కొంతమంది. ఏంటంటే ఇక్కడ ఏం చూస్తాం? సమాజముగా కూడటం మానకం, గ్యాదరింగ్ లేక చర్చ్గా ఫెలోషిప్గా మానుకుంటున్నాడు కొంతమంది కదా. దానికి కారణం ఎదుగుతాం. తర్వాత ఇంకొంతమంది కొన్ని మానేశారు. బైబిల్ నుంచి మీకు చూపిస్తా ఎందుకు మానేశారు, మనిషి ఎందుకు అది జీవితంలో ఎందుకు అలాంటి జరిగింది, వాళ్ళు మానేయటం బట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేక ఎలాంటి ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకున్నారు. ఇవి మనం చూస్తాం. అంటే నెంబర్ 1 మళ్ళీ చదువు, అదే చదువు 10వ అధ్యాయం 24 వచ్చినాం చదువు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడట మానక. సో సమాజంగా కూడటం మానేస్తున్నాడు. 52 వారాలు అయిపోబోతున్నాయి కదా డిసెంబర్కి అంతా. నీకు నువ్వే అటెండెన్స్ చేసుకో, ఎన్ని వచ్చాను నేను కదా. ఏదో అంటే సిక్నెస్, ఇంకేదో బలమైన కారణాలు ఏముంటాయి, సిల్లి కారణాలతో కొంతమంది మానేసి ఉంటారు. దేవుని బిడ్డలు ఎందుకు మానుతున్నారు అది కావాలి మనకు. ముఖ్యంగా ఎందుకు మానేస్తున్నారు దేవుని మందిరం అని మనం ఆలోచన చేయబోతున్నాం. ఎందుకు మానేస్తున్నారండి? ఎందుకు? ఫెమిలియారిటీ అంటే అర్థమైంది, వచ్చి ఏం పోతాంలే అని. రైట్. ఇంకా అంటే కొత్త స్థలానికి వెళ్దామని అంతేనా? అదే కదా. ఇంకా ఇల్లు కూడా అట్లా అనిపిస్తుంది కదా. రోజు వచ్చి ఎవరో ఒక ఇంటికి వెళ్ళిపోదామంటే ఆడ ఫెమిలియారిటీ అది రాంగ్ అనమాట కదా. డాక్టర్ ఇప్పుడు ఇంటికి వచ్చి అరే ఎవరు రోజు ఎవడింటి వాళ్ళ ఇంటికి ఎందుకు పోదాం, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళామని వాళ్ళు ఏం చేస్తారు? ఒకటే తన్ను ఏమరా, ఏం తొయ్యకపోతే నా ఇంటికి వస్తావా అని. అవునా కదా. సో చెప్పు, ఫెమిలియారిటీ రాంగా రైటా? రాంగ్ అంట. నెక్స్ట్ ఇంకోటి, నాట్ ఇంట్రెస్టెడ్. వై? అది చూద్దాం. ఇంకా దేవుడే లేడు అసలు కారణం. ఇంకా నెంబర్ 1 తీసుకుందాం చూడండి. అసలు కొంతమందిలో క్రీస్తే ఉన్నాడు. మెయిన్ ప్రాబ్లం అదే అనమాట. మరి మేము కిరస్థాన పోలం కదా అండి, ఉండొచ్చు కిరస్థాన పోలే, కానీ లోపల ఏముండరు? క్రైస్తు ఉన్నాడు. క్రిస్టియనే కానీ దేవుడు క్రైస్తు అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎప్పుడు కొంత జీవితంలో తమ హృదయంలో ఎవరికి ఇవ్వలేదు ప్లేస్? యేసయ్యకి. ఊరికనే వాళ్ళ అమ్మ నాన్న కిరస్థాన పోలు కాబట్టి ఈయన కూడా ఒకవేళ వాళ్ళు వేరే అక్కడికి పోయేవాళ్ళు. అంటే వాళ్ళు ఏంటంటే జస్ట్ నామకార్థంగా ఉంటారు అనమాట. బిలీవర్స్ లాగా వాళ్ళు దే ప్రిటెండ్ టు బి దట్. సున్నం వేయటం, స్టార్ పెడతాం, డెకరేషన్. యూనో లోకంలో వాళ్ళు ఏమైనా చలామణి అయిపోతుంటారు? క్రిస్టియన్స్ అండి. క్రీస్తు లేని క్రైస్తవులు చాలామంది ఉన్నారు మన లోకంలో, తెలుసా? మన సంఘాలు కూడా ఉండొచ్చు. సో మెయిన్ రీజన్ ఏంటంటే క్రీస్తు నీ లోపల ఎప్పుడు ఉండవో దేవుని విషయాన్ని నీకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా? కాదు, వెర్రితనం అంట బైబిల్ భాష. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిన చూద్దాం. 2వ కొరింథీ 2:14 చూడు. 2వ కొరింథీ అయినా 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం. కాదమ్మా, 1 కొరింథీ అనుకుంటా చూడు. 1 కొరింథీ 2:14 అనుకుంటా. 2:14 2:18 చదువు. నశించుచున్న వారికి వెరితనం గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. అది ఏంటి? నశించుచున్న వారికి ఏంటది? అది వెర్రితనం. వెర్రితనం ఇస్ లైక్ ఫూలిష్నెస్. అంటే దే థింక్ దట్ గోయింగ్ టు చర్చ్ ఇస్ ఎ ఫూలిష్ యాక్ట్. ఎవడబోతాడే అంత టైం. మెయిన్ ప్రాబ్లం ప్రభు లేడు కదా. అందుకోసమే
ఆ ప్రభుకు సంబంధించిన అన్ని అసలుకి ఎట్లా ఉంటాయి, వెర్రితనంగా ఉంటాయి, ఫూలిష్, టైం వేస్ట్. కొంతమంది అన్నారు మిమ్మల్ని కూడా, ఏం చేస్తారా 3.5 గంటలు ఆడ, ఏం క్యా కర్తే బాయ్, ఏం అసలు అంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే ఏమనుకుంటాడు రేపు, టైం వేస్ట్, వెర్రితనం అనుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ పని ఏం లేరు, క్రీస్తులే. నెంబర్ టూ ఏంటి తెలుసా, ఎప్పుడైతే మనం జాగ్రత్త వినండి, ఎప్పుడైతే మనం డీప్ సిన్లో ఉన్నామో అప్పుడు దేవుని సన్నిధి అంటే మనకేంటి, వి డోంట్ లైక్ ఇట్. వి డోంట్ లైక్ ఇట్, అంతే. వి ట్రై టు అవాయిడ్ ఇట్ అనమాట. ఏదైనా ఆ వంక ఈ వంక. పాపంలో ఉన్నవాడు, విశ్వాస సంగతి చెప్తున్నా, పాపంలో ఉన్నవాడు రిపెంటెడ్ అయినా సరే, పాపంలో ఉన్నవాడు ఏమవుతాడు, దేవుని సన్నిధి రావడానికి ఇష్టపడ్డా. యోహాను సువార్త 3వ అధ్యాయం చదవమ్మా. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డవైనందున, అది అండర్లైన్ చేయి, తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చదవండి. దుష్కార్యము చేయు ప్రతివాడు, అది కూడా అండర్లైన్ చేయి, దుష్కార్యము చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును. దుష్కార్యం అంటే పాపం. తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుంటున్నట్లు వెలుగునొద్దకు రాడు. అది వెలుగునొద్దకు రాడు కదా. దుష్కార్యం చేయి ప్రతి వాడును ఏమంటే చీకటిని వెలుగును ద్వేషించును, అనగా యేసయ్యను ద్వేషిస్తాడు. దేవుని మాటలు, దేవుని వెలుగంటే ఇదే కదా. మిగతా అన్ని వెళ్తాడా, పెళ్ళికి వెళ్తాడా, విందుకి వెళ్తాడా, సెంటు కొట్టుకొని వెళ్తాడా, కానీ చర్చ అంటే ఏంటి, బోరింగ్, తలనొప్పి. ఎందుకంటే దుష్కార్యం చేయి ప్రతి వాడు ఏమంట, వెలుగును ద్వేషించును. చదువు మళ్ళీ కంటిన్యూ. దుష్కార్యం చేయి ప్రతి వాడు వెలుగును ద్వేషించును. చదవమ్మా, చదువు కంటిన్యూ. తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుంటున్నట్లు వెలుగునొద్దకు రాడు. వాడు వెలుగు దగ్గరకు వస్తే, యేసయ్య దగ్గరకు వస్తే, తను పాపిని ఎక్కడ ఒప్పుకోవాల్సి వస్తుందో, తన పాపం ఎక్కడ విడిచిపెట్టాల్సి వస్తుందో అని వాడు ఏం చేస్తాడంట, అవాయిడ్ చేస్తాడు, దూరంగా ఉంటాడు, ఏదో ఒక పని కల్పించుకున్నాడు, హీల్ బి అవే. ముఖ్యంగా ఎవాంజలికల్ చర్చెస్ అంటే వాడికి ఇష్టం ఉండదు. ఎందుకు, కరెక్షన్ ఇక్కడ సీదా ఉంటుంది అనమాట, వాక్యం సీదా. అక్కడంతా డొంక తిరుగుడు, లేదా ఏ లేసుడు కూర్చోడు ఏ ఉంటాయి, అవి ఇష్టం. ఎందుకంటే అక్కడ ఏముండదు, కరెక్ట్గా వర్డ్ ఉంటుంది కాబట్టి. వర్డ్ ఉండే ప్లేస్కి వాళ్ళు వెలుగుండే దగ్గరకు వాళ్ళు వెళ్ళారు. ఎందుకంటే దే నో దట్ నేను ఎక్కడ కన్విన్స్ అయిపోతానో, ఎక్కడ పాపం వదిలేయాల్సి వస్తుందో, నేను ఎక్కడ మరి దేవునికి దగ్గర, ఇది భయంతో వాళ్ళు ఏంటి మరి ఏమన్నాడు, మానుకుంటున్నాను. కొందరు మానుకుంటున్నాడు. నెంబర్ 1 కారణం ఏంటి, క్రీస్తు లేడు. తర్వాత దేర్ ఇన్ సమ్ డీప్ సిన్. ఇంకోటి 3వ కారణం చాలా ఉందండి. కొంతమందికి స్పెషల్ ఆల్జైమర్ డిజీజ్ ఉంటుంది. ఆల్జైమర్ అంటే మర్చిపోతారు అన్నమాట. అంటే అర్థం ఏంటి, మర్చిపోయే రోగాన్ని ఏమంటారు, ఆల్జైమర్. ఏం మర్చిపోతారు అంకుల్ అంటే, కాదు, దేవుడు చేసిన మేలు మర్చిపోతారు. దేవుడు చేసిన మేలు ఆల్జైమర్ అన్నమాట, స్పెషల్ ఆల్జైమర్. అది మామూలు జనాలకు వేరే ఆల్జైమర్ వస్తుంది, వీళ్ళకి ఏం రోగం, ఏం ఆల్జైమర్ ఉంటుంది, స్పెషల్ ఎస్పీ అంటే స్పెషల్ ఆల్జైమర్. మెడికల్ వాళ్ళు కూడా తెలియదు, అది స్పెషల్ ఆల్జైమర్. వాళ్ళు మర్చిపోతారు ఎవరిని, ఆల్జైమరా కదా. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన చేసిన ఉపకారం దేన్ని మరవద్దు బ్రదర్ అంటాడు అన్నమాట కదా. ఎందుకంటే మనకు తెలుసు మనకు ఆల్జైమర్ ఉందని. ఎవరికి తెలుసా? 50వ కీర్తన 22వ వచనం చూడు, ఆల్జైమర్ గురించి ఇక్కడ చెప్తాడు దేవుడు. 50వ కీర్తన Psalm 50:22 చదువు. దేవుని మరచువారలారా మీరు యోచించుకొనుడి, దేవుని మరచువారలారా కదా. ఆల్జైమర్స్ ఉన్నవారులారా మీరేం చేయండి, మీరేంటి చికిత్స చేసుకోండి, మర్చిపోతున్నారు మీరు కదా. అన్నీ ఒక ఆమె ఒకసారి నేను అడిగినాక, ఏమన్నా రాలేదేమో మొన్న సండే ఆ కార్యక్రమం, అరే నిన్న సండేనా అంది. ఆల్జైమర్సా కాదా, ఆల్జైమర్సా కాదా. వాళ్ళు దినం కూడా మర్చిపోతారు, అంటే ఏ డే అని డేట్ కూడా మర్చిపోతారు వాళ్ళు. అంటే ఇట్లా యాక్టింగ్ చేయరు కానీ డేట్ అంటే వాళ్ళు అంతే, ఒకలాంటి బ్రెయిన్ వాళ్ళది స్టాప్ అయిపోద్ది వాళ్ళు.
అరే నేను సండేనా అన్న బ్రదర్ అన్నాను. స్పెషల్ ఆల్జైమరా కాదా? చూసావా, ఈ ఆల్జైమర్స్ డిజీజ్ చాలాసార్లు అండి అవసరం తీరిన తర్వాత దేవుని మనం ఏం చేయకూడదు, పక్కకు పెట్టేస్తారు కొంతమంది కదా. దట్ మీన్స్ యూ బికమ్ ఏ బిజినెస్ మ్యాన్ విత్ గాడ్. బిజినెస్ అంతే కదా, ఒక పని అయిపోగా, ఒక సంస్థలో పని అయిపోగానే ఏం చేస్తున్నారు, వదిలి వేరే వేరే బిజినెస్ చూసుకుంటాడు. నో, దేవునితో మనం చేసేది బిజినెస్ కాదు, మరేంటి, ఇట్స్ ఎ రిలేషన్షిప్ విత్ సంబడి హూ ఇస్ రియల్ అనమాట కదా. రిలేషన్షిప్, అవునా కదా. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడు మనవాడు, నెక్స్ట్ 1 yearలో వదిలేసాడు, ఏమంటాం, ఏమరా వాళ్ళందరూ పట్టుకుంటారు లేదా, అట్లా జరగదు కానీ చెప్తున్నా, అవునా. ఎందుకు వీఆర్ నాట్ డూయింగ్ ఏ బిజినెస్, ఇట్స్ ఎ రిలేషన్షిప్ అన్నమాట. అందుకనే వాగ్దానాలు చేయించారు. మీరు గుర్తుందో మొన్న వచ్చినారా, అక్కడ ఏమన్నాడు ఈమెని, అది అసలు చిన్న పెళ్ళి, అసలు నన్ను అడిగితే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్మాల్ మినీ మ్యారేజ్ అయిపోయింది కదా. అండ్ యూనో ఎంగేజ్ పీపుల్ ఆర్ కన్సిడర్డ్ as వైఫ్ అండ్ హస్బెండ్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ఎట్లా తెలుసు నీకు? ఆహా, ఎవరు యోసేపు మరియ విషయంలో కూడా ఆమెని వివాహం చేసుకోనక మునుపు వాళ్ళు ఏమో దే ఆర్ బెట్రోదా ఏమంటారు, వాళ్ళు ఎంగేజ్ అయిపోయారు. అంటే అర్థం ఏంటి, వాళ్ళిద్దరు ఏమైపోయారంటే దేవుని దృష్టిలో, లేకపోతే ప్రదానం చేయబడ్డారు. అంటే అర్థం ఏంటి, ఆల్రెడీ బికేమ్ ఏ హాఫ్. నిజమే నాన్న, వెళ్ళిపోకూడదు ఇప్పుడు ఇటు మియాపూర్ కదా. నిజమే నాన్న, మియాపూర్ వెళ్ళిపోకూడదు ఇప్పుడు, ఎందుకు చెప్పు. ఫైనల్స్ మనం డిక్లేర్ చేయలే, ఫైనల్ రూల్స్ ఏమంటారు దాన్ని, రిజల్ట్స్ ఇంకా డిక్లేర్ చేయలే కదా. డిక్లేర్ చేసిన తర్వాత లాస్ట్లో చెప్తాడు కదా, నాకు గవర్నమెంట్ అక్కడ మన పాస్టర్ గారు ఎవరైతే చేస్తారో, నాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సారీ తెలంగాణలో హైదరాబాద్ ఎవరో ఇచ్చిన అధికారం బట్టి వీళ్ళని భార్యాభర్తలుగా డిక్లేర్ చేస్తున్నా అని చెప్తారు. గుర్తుందా లాస్ట్ స్టేట్మెంట్, అది గుర్తుందా, మర్చిపోయారా? ఇది కూడా కొంతమంది ఆల్జిమర్స్ ఉంటుంది కదా. ఏంటి మరి ఎందుకు చెప్తున్నా అంటే, ఎస్, మానుకోవడం కారణం ఇందులో ఉందా నువ్వు? ఎందుకంటే చాలా జాగ్రత్త దేవుడు అన్నాడు, దేవుని మరచువారులారా, చదువు మొదటి హెచ్చరిక కదా, చదువు 5:50-22 చదువుమా. దేవుని మరచువారులారా దీన్ని యోచించుకొనుడి, నేను మిమ్మల్ని చీల్చివేయదును, తప్పించుకుని వాడు ఎవడనూ లేడు. చదువు అంతేనా. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. దేవుని రక్షణ కనపరుచు. అంటే మనం మర్చిపోం కానీ ఏమని చేస్తాం చెప్పండి, యాక్టింగ్ చేస్తాం, అవాయిడ్ చేస్తాం. లేకపోతే దీనికన్నా ఇంకా చాలా ఏమున్నాయి, నాకు ఎన్నో పనులు ఉన్నాయి దానికన్నా. ఇప్పుడు ఒకరోజు సండే పోతే ఏమైతే ఇంకొక 500 ఎక్స్ట్రా వస్తుంది కానీ అదే ఏమంటారు, బిజినెస్ అనమాట. ఇంకో 500 ఎక్కువ వస్తుంది కదా, లేక ఇంకొక 1000 ఎక్కువ వస్తుంది కదా, అక్కడ అర్థమైందా. కానీ నువ్వు మానుకున్నట్టు బట్టి ఎంతో నష్టం. కొంతమంది సిల్లీ రీజన్స్ ఉంటాయండి, అంటే మనకు అట్లా చెప్తారేమో మన దగ్గర కానీ కదా. కొంతమంది సిల్లీ రీజన్స్, సాలిడ్ రీజన్, వాళ్ళ ఎక్స్ప్రెషన్ అవి చూస్తే నిజంగానే ఏదో ఉందనుకోవాలి వాళ్ళు, ఇలా అనా కదా. ఎస్, ఎందుకు చెప్తున్నా అంటే, జాగ్రత్త సుమ, మానుకోవద్దు. ఏమన్నాడు, కొందరు మానుకొంచున్నట్లు, చదుమా, కొందరు మానుకొంచున్నట్లు సమాజముగా కూడుట మానక. ఏమండి, జాగ్రత్త పడదాం మనం. ఆ ప్రభు నందు మనకు ఈ రోజు ఏమిచ్చాడు దేవుడు, హెచ్చరిక కదా. డోంట్ ఎవర్ ఏమంటారు, డూ నాట్ దాన్ని ఫర్గెట్ చేయొద్దు. లేక దేవుని మందిరం వెళ్ళటం ఆపొద్దు. ఎలాంటి పరిస్థితులు, నువ్వు జ్వరంతో లేవలేక ఉన్నావు అనుకో, అప్పుడేదో ఇక ప్రభు నాకు క్షమించని, అయినా సరే డోలో వేసుకో, నడు. డ్యూటీకి ఎట్లా వెళ్తావు కదా, వెళ్ళవా, డోలో ఒక జేబులో ఒకటి పెట్టుకొని నోట్లో వేసుకొని కాఫీ టీ దాగి ఊక్కుంటా పోతావుగా, అట్లనే పో. గాడ్ హానర్స్ దట్. ఎందుకంటే దేవుని సన్నిధికి నువ్వు రావటం దేవునికి ఏంటి చాలా ఇష్టం కదా, అంతేనే కదా. చల్లపూటను ఆదాంతో సహవాసం చేయడానికి వచ్చేవాడండి దేవుడు. ఎక్కడ, ఏదైనా తోటలో. అంటే మానవుడితో దేవునికి ఏంటి సహవాసం. ఏ యానిమల్స్ దగ్గర వచ్చి బుజ్జి కన్నా బాగున్నావు అన్నాడా? లేదు. నీ ఆదాంతో వచ్చి మాట్లాడేవాడు, అవ్వతో వచ్చి మాట్లాడేవాడు. మ్యాన్ అండ్ యూనో గాడ్ స్పీకింగ్ విత్ మ్యాన్ అండ్ ఏమంటారు ఉమెన్, అంతేనా కదా. నాట్ విత్ యానిమల్.
సో నెంబర్ 1 ఇది గుర్తుపెట్టుకో. రెండోదంటే చూడండి, కొంతమందిని బట్టి కొంతమంది మానుకున్నారంట. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ ఒక ట్రాజడీ. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. 17 చదువు. ఫస్ట్ శామ్యూయల్ పేజ్ నెంబర్ చెప్పండి. ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 2 17 224 తెలుగు బైబిల్లో చదవమ్మా. అందువల్ల జనులు యెహోవాకు నైవేద్యం చేయుటకు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి గనుక ఎవరు యవ్వనులు? వీళ్ళు హోప్ని ఫినెహాస్ కదా. ఎవరు సన్లు? వీళ్ళు ఎవరు కొడుకులు చెప్పండి? ఏలీ గారి. ఏలీ ఎవరు? రైల్వే గార్డా? ఎవరు? యాజకుడు, ప్రధాన యాజకుడు ఆ రోజు. వీళ్ళకి 2 కుమారులు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? బహుదుర్మార్గులని బైబిల్ చెప్తున్నాడు. వేస్ట్ ఫెలోస్ అన్నమాట కదా. బహుదుర్మార్గులని బైబిల్ చెప్తున్నాడు. అయితే వీళ్ళని బట్టి అదంతా వదిలేసేద్దాం. ఆ స్టేట్మెంట్ నాకు ఎందుకు చాలా స్ట్రైకింగ్ అనిపించింది. 2:17 చదువు, మళ్ళీ చదువుదాం. అందువలన జనులు యెహోవా నైవేద్యం చేయుటయందు అసహ్యపడుటకు. ఇంగ్లీష్ చదువు 2:17. Wherefore the sin of the young man was very great before the Lord, for man abhorred the offering of the Lord. ఏమండి, వీళ్ళిద్దరిని బట్టి జనం ఏం స్టాప్ చేశారు? ఆరాధన. ఆఫరింగ్ అంటే ఆరాధన స్టాప్ చేశారంట. ఎవరిని బట్టి? ఎందుకు? వీళ్ళు ఎంత మంచి వాళ్ళు అనమాట. వీళ్ళు మీకు తెలుసు ఏం చేసేవాళ్ళు తెలుసు కదా. కదా. ఏంటి, మనం ఆలోచన చేద్దాం. వాళ్ళ సంగతి వదిలేద్దాం. దేవుడు వాళ్ళని శిక్షించాడు. మన వలన దేవుని సన్నిధికి ఎవరు రాకుండా ఏం కాకూడదు? ఆటంకం కాదు. ఎవరు స్పిరిచువల్ లైఫ్లో కానీ దేవుని దగ్గర రావడానికి కానీ నీ వల్ల నా వల్ల ఏం కాకూడదు? ఆటంకం. ఎందుకంటే పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ కదా. ఎప్పుడు, ఎక్కడ? ఎవ్రీవేర్. నాట్ ఓన్లీ వేర్ యూ వర్క్. నువ్వు పడుకునే దగ్గర, నిలబడే దగ్గర, బస్సులో, ట్రైన్లో, మెట్రోలో గిట్ట అంతట్లో ఏం చేస్తున్నారు? పీపుల్ ఆర్. ఒంటరిగా ఉన్నప్పుడు చూస్తున్నారా? మనం అనుకుంటే లోకస్ బుద్ధి లేదు అలాగే. మనకన్నా వాళ్ళకే ఎక్కువ జ్ఞానం కదా. ఈ యవ్వనులు అంట ఏంటంటే, ఈ యవ్వనులు దేవుని ఆరాధించడానికి చాలామంది ఏమన్నారంట మనకైతే అసహించుకున్నారు. దే డోంట్ వాంట్ టు గివ్ ఆఫరింగ్స్ ఆర్ దే డోంట్ వాంట్ టు వర్షిప్ ద లార్డ్. ఎవరిని బట్టి? ఈ ఏళ్ళని బట్టి. ఎంత విచారకరం అండి కదా. అవునండి, మన వలన ఎవ్వరు దేవుని సన్నిధికి కానీ యాక్టివిటీలకు కానీ ఆ స్టాప్ కాకుండా ఏం చేయాలి? మన జాగ్రత్తగా ఉండాలా? ఎస్, మాదిరిగా ఉండాలి. షుడ్ బి మోడల్ టు ఎవ్రీవన్. కిడ్స్, టీనేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు, దే ఆర్ అబ్జర్వింగ్ అస్. అవునా కదా. ఉడతకు కొట్టుకున్నట్టు ఇట్లా మూడు చుక్కలు కొట్టుకున్నాడు అనుకో సండే స్కూల్ టీచర్. ఉడతకు 3 ఉంటాయి కదా. ఈ ఉడత కొట్టుకున్న సండే స్కూల్ పిల్లలు ఏం చేస్తారు తెలుసు? నెక్స్ట్ 2 వీక్స్లో వాళ్ళు కూడా కొట్టుకుంటారు. ఎందుకంటే మా అన్న వేసుకున్నాడు, లేకపోతే మా పీటీ సార్. వి ఇమిటేట్ అదర్స్ అండి. ఇమిటేషన్ ఇస్ అసలు మనకు చాలా ఇష్టమైంది అనమాట. అట్లనే అమ్మ నాన్నకి, అన్నలకి, లేక పాస్టర్స్కి, లేకపోతే సేవలు ఉన్న వాళ్ళకి వాళ్ళు చాలా పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ ఇన్ ఎ సెన్సిటివ్ వే అనమాట కదా. ఇటువంటి హోప్ని ఫినెహాస్ వల్ల దేవుని ఆరాధించడానికి మనుషులు ఏం చేశారంట? అసహించుకొని మానుకున్నారంట. చూసి చాలా విచారం అండి, చాలా విచారం కదా. అవును, ఇటువంటి చాలాసార్లు మనం ఎప్పుడన్నా మీటింగ్కి వాటికి వెళ్ళినప్పుడు ఏమండి నాకు చెప్పకండి, మీ కిరస్థాన పనులు చెప్పుకోండి అంటారు. కరెక్టా కాదు? కరెక్టా? ఎందుకు? మన వాళ్ళు చేసే పనులు అంత ఇంత కాదయ్యా, వినురవేమ. అందుకని లోకాపలు ఏం చేస్తారు? నాకు కాదండి, మీరు మీ వాళ్ళకి చెప్పుకోండి. మీ వాళ్ళు ఎప్పటి నుంచో దీంట్లో ఉన్నారండి, కానీ చూడండి ఎట్లా ఉన్నారు కదా. ఎందుకంటే హోప్ని ఫినెహాస్ వలన వాళ్ళు దేవుని ఆరాధించడానికి ఏమైపోయారంట? అడ్డుగా అయిపోయారు. అడ్డుగా. చూసావా? నువ్వు కామ్ అంటే నువ్వు ఏం లేకుండా న్యూట్రల్గా ఉండు, కానీ వేరే జీవితాలకు ఏం కాకూడదు? అడ్డు. నిన్ను చూసి ఇద్దరు చెడిపోకూడదు, నిన్ను చూసి వేరే వాళ్ళు అది ఆసరాగా తీసుకోకూడదు. దే ఆర్ ఫార్ అవే ఫ్రమ్ ద లార్డ్ అంట కదండి. అవునండి, అవునండి, నిజంగా అక్కలు, అన్నాలు, తర్వాత యవనస్తులు జాగ్రత్తగా ఉండాలి కదా.
కదా. ముఖ్యంగా దేవుని గురించి చెప్పే మనం, దేవుని గురించి ఆలోచన చేసే మనం, నిజ దేవుని కలిగి ఉన్న మనం ఇంకెట్లా ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి మన జీవితం. అరే ఆ అక్కన మంచిదే కానీ మొత్తం చాలా అప్పులు చేసేస్తున్నాడు. అదే అఫెండ్ అయ్యవా లేదా? ఇతరులకు అఫెండ్ అయ్యి ఎందుకు నువ్వు శుక్రవారం రోజు కొబ్బరి చెప్ప తీసుకో, ఏముంది దాంట్లో, ఏముంది కొబ్బరి, పచ్చి కొబ్బరి, దాంట్లో ఏముంది షుగర్ ఉంది, నువ్వు పలానా జార్జ్ గడ్ తీసుకోడు చూడు, ఎందుకంటే జాన్ గడ్ తీసుకున్నాడు, నువ్వెందుకు తీసుకో అంటే వేరే వాళ్ళకి నువ్వేమైపోయావు. ఆ జార్జ్ కానీ జాన్ కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను కదా. మన వాళ్ళు సమ్ పీపుల్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఎథిక్స్, కరెక్టా. వాళ్ళకి దేవుని విషయంలో ఏముండదు, వాళ్ళకి ఎథిక్స్ ఉండదు, పట్టుదల ఉండదు, లేక మాదిరిగా ఉండాలని ఉండదు. ఏమైతే కొబ్బరి చెప్పు అనుకుంటాడు, కానీ వాడెట్లా తీసుకుంటాడు, అది మాది ప్రసాదం, మా దేవుని తీసుకున్నాడు. మేము మీ కేక్ తీసుకోవట్లే అంటాడు. మీ కేక్ ఇస్తే తీసుకోవా, కేక్ వేరే, కేక్ ఏమన్నా దానికి ఏమైనా చేస్తావా ఏంది, ఏదో బేకరీని తీసుకొస్తే ఆడికి ఇస్తారా తీసుకోవాలి. కానీ అది అట్లా కాదు అది కదా. దట్స్ అ డిఫరెంట్, ఉందా డిఫరెన్స్ ఉందా? ఎస్. కానీ ఎందుకు వీళ్ళకి గొడవలని కొబ్బరి చెప్ప అట్టిపండే కదా అనుకుంటాడు. కానీ వాడికి అదొక బలహీనుడికై ఏమనిపిస్తుందండి, మా దేవుని కూడా నువ్వు తీసుకుంటున్నావు. హొప్ని ఫినహాస్ వలన ఏంటంట చాలామంది ఆరాధించడానికి ఏమయ్యారంట, ఆరాధన చెల్లించడానికి. అంటే నీ వలన నా వలన ఎవ్వరు అభ్యంతర పడకూడదండి. ది షుడ్ బి ఎంకరేజ్డ్ ఇన్ ద లార్డ్. మనం మాదిరిగా ఉండాలి. ముఖ్యంగా బాబుని తెలుసుకున్న వాళ్ళం చిన్న ఇప్పుడు వస్తున్న తరానికి మనం ఎట్లుండాలి. మనమే 2.5 గంటలు లేట్ వచ్చినాం ప్యాసింజర్ ట్రైన్ లాగా. ఏం చేస్తారు చెప్పండి, ఆమెనే అంత లేట్ వస్తుంది, ఎందుకు మేము లేట్ వస్తాయేమని. వందే భారత్ అని పెట్టాడు, 1700 టికెట్ తెలుసా నీకు, 1700 హైయెస్ట్ టికెట్స్ ఇన్ ఇండియా. ఏది నార్మల్ టికెట్, అదే 5 hours లేట్ వచ్చింది. మనం ఏం చేస్తాం, అరే మా ట్రైన్లే బాగా కదా, ఏం భారత్ అది, దానికన్నా మామూలు ట్రైన్లో రన్నింగ్ మంచిగా ఉన్నాయి అంటావు లేదా. అంతే సేమ్ థింగ్ మన జీవితం వల్ల ఎవ్వరికి అభ్యంతరం కాకూడదు. వేరే వాళ్ళని నీ భక్తి జీవితం నుంచి దేవుని దగ్గర తొలగిపోవడం. నువ్వు ఎక్కడ పని చేసినా ఏ ఊర్లో ఉన్నా ఏం కావాలి, మాదిరిగా ఉండాలి. లేకపోతే మనం వేరే వాళ్ళకి ఏమైపోతాం అంటే క్రీస్తుని ప్రజెంట్ చేయడం అవతల పడే వి బికమ్ ఏ బిగ్ స్టంబ్లింగ్ బ్లాక్ టు అదర్స్ కదా. సువార్త చెప్పవద్దా, చెప్పు, కానీ దాని బ్యాకింగ్ ఏంటి, నీ లైఫ్ ఉండాలి. అవునా కదా. సువార్త ఒకటి చెప్పి నువ్వు ఇంకోటి చేస్తున్నావు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, అబ్బా అక్క దేవుని గురించి మంచిగా చెప్తుంది, కాదు చూడు మొన్ననే ఆఫీస్లోంచి కొన్ని వైట్ పేపర్లు తెచ్చేసింది అన్నాడు. అవునా కదా. పీపుల్ అబ్జర్వింగ్ చేస్తున్నారా బాబు నిన్ను కదా. మంచిగా సువార్త చెప్పిన ఫలానా ప్యూన్కి మంచిదే, కానీ వచ్చేటప్పుడు ఇంత బండలు రీమ్ పట్టుకొచ్చేసినావు అనుకో, ఏంటది ఈక్వలెంట్ కొనుక్కో 500 400 500 ఇవి ఉంటాయి ఏంటి అవి పేపర్స్. చిన్న దానికోసం నువ్వేం చేయదు, స్టూప్ కావద్దు. స్టూప్ అంటే దిగజారదు, అది ఒక చిన్న అమౌంట్ కదా. ఎస్ ఏంటి మరి నేను చెప్పినానా, ఒకసారి నన్ను ఎవరో కర్నూలు తీసుకుపోతే నన్ను పిలిచిన అన్నారు, డోంట్ వరీ అండి నేను టికెట్స్ అని తీసేసుకుంటాను, 7 o'clock ఇక్కడ ఒక ట్రైన్ ఉంటుంది, ఏది కర్నూలు ఎక్స్ప్రెస్ తుంగభద్ర, మీరు ఎక్కండి అక్కడికి వస్తే మేము అందరం కలిసి ఎక్కుదు. నేను పోయి ఆడ నిలబడా 7 అవుతుంది, 7:10 అవుతుంది అన్నాడు వాడు. ఈ మన పిలిచిన గెస్ట్ నన్ను కనపట్టలేదు. నాయన ఏది ఏమన్నా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందా అదన్నా చెప్తే ఏం చేసేవాళ్ళం, ఇంటికి రాదు. అంతలోకి అక్కడి నుంచి ఎక్కేయండి అని అక్కడి నుంచి సైకిల్ చేశారు. ఇక్కడ ట్రైన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, ఆ స్టేషన్ ప్లాట్ఫామ్ దగ్గర నుంచి ఎక్కేసాం. సరే మొత్తాన్ని కలుసుకున్న తర్వాత కరెక్ట్గా మా దగ్గరికి వచ్చాడు టికెట్ ఇవ్వమన్నాడు. టికెట్ ఇవ్వండి ఏం చేస్తాం, ఇవ్వాలి ఏం లేదు ఇచ్చేయాలి అంతే. ఆమె అని నవ్వింది ఆవిడ. ఇది నవ్వి అది వాళ్ళ కార్డు ఉంటుంది కదా, ఏం కార్డు అది ఐడెంటిటీ కార్డు, మీరు ఏంటిదంటే పలానా ఏమో చెప్పింది. సరే ఓకే మీదే రండి అన్నాడు. ఈయన నా బ్రదరే రండి అని కిక్కి అని నవ్వినాడు. వాడు బ్రదర్ అయితే ఏంటి, రైల్వే మన తాత సొమ్ముగా చూడండి, రైల్వే మన తాత సొమ్ము కాదు టికెట్ కొనాలన్నాడు.
మీకు ఆయన తెలుసా ఈయన తెలుసా అని అడుగుతుంది, ఎవరో టీటీ సీనియర్ టీటీ. అందరు తెలుసు కానీ ఇది మాత్రం కొనండి అన్నాడు. నేను బిత్తరమైన వాడు, బాపు పిలిచిన గెస్ట్ ఏం కొనలేదు, ఎంత కొన్నాడు అప్పుడు 100 రూపాయలు. ఇక్కడి నుంచి కర్నూలుకి ఎంత ఎంత నేను అరే ఏమో చిన్న అమౌంట్ కదమ్మా ఇది సార్ ఇది కొనేయొద్దా అన్నా. ఈ నవ్వుతానుందా ఇప్పుడు కొన్నిసార్లు మనకు దొరికిపోతే ఒక నాంటి నవ్వు వస్తుంది చూడండి, ఏడవలేక సర్కాసం కాదు, ఏడవలేక నవ్వుతారు ఆ టైప్ నవ్వు వస్తుంది అవాడు. నాకేమో జిగు 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 మొత్తం ఏమవుతుంది, బగ బగ బగా మండుతున్నాం. ఈ 100 రూపాయల కోసం లోకస్తుల చేతలు ఏమనిపించుకుంటున్నావు. వాడు అడిగాడు, మీరేం చేస్తారని అడిగాడు అనుకో, అంతే కదా, వాడు ఏమన్నా అడగచ్చు, ఎందుకంటే వీఆర్ ఎట్ ఫాల్ట్ కదా. నువ్వు వాడిని ఎవరా నువ్వు అంటం లేదు, అంతే ఒకటే కిక్ కొడతాడు. అడగలేదు, దేవుని కృపను బట్టి అడిగాడు, ఏం చేస్తావు పలానా ఏమంటాడు చెప్పు, నెక్స్ట్ స్టెప్ చెప్పు ఏమంటాడు, 10 మందికి చెప్పే మీరు టికెట్ కొనరండి అంటాడు. ఇక ఏంటి బెటర్ ఏం చెప్పు, జర్నీ స్టాప్ చేసుకొని మౌలాల్లో దిగిపోవడం. ఫైన్ మొత్తం రాశాడండి వాడు, 100 రూపాయలకి 500 వేసాడు. అయిపోయిందా అన్న ఏమనుకోకుండా అన్నాను. నాకు అమ్మా ఏమనుకుంటాం ఇప్పుడు, అంటే అలాంటి ఎంబరాసింగ్ సిచ్యువేషన్ పడేసి ఏమనుకోవద్దంటే ఇంకేమనుకుంటున్నా బుర్ర అసలు అనుకోవటం ఆగిపోయింది. అప్పటి నుంచి ఏ ప్రయాణం అయినా ఏంటి ముందు టికెట్ కొనేస్తాడు. మీ వచ్చినా రాకపోయినా నన్ను పరామర్శించిన ఎందుకు తెలుసా, ఐ లెర్న్ మై లెసన్ ఇన్ ఏ హార్డ్ వే అండి. చూసిన హొప్పి ఫినెహాస్ వలన ఇతరులు ఆరాధించడానికి ఏం చేశారంట, అభ్యంతరం పడ్డారంట, అసహించుకున్నారంట. అంటే దే స్టాప్డ్ వర్షిపింగ్ ద రియల్ గాడ్. ఎవరు కారణాలు, ఎవరు వీళ్ళు. ఎందుకంటే మందిరంలో చేయకూడని పనులు చేసేవాళ్ళు వీళ్ళు కదా. ఆఫరింగ్ ఫస్ట్ దేవుని మందిరంలో ఆ క్రొవ్వును దహించి యాజకులకి ఇచ్చాడు. ఇది తినవచ్చు కదా మంచిగా పందిలాగా, అది కాదంట, ఫస్ట్ వీడికే కావాలంట. మాకు వద్దు, మాకు ఆ దహనం ఏమంటారు క్రొవ్వు ఆ ఫ్యాట్ అవన్నీ తర్వాత దహించుకోండి, ఫస్ట్ మాకేంటి మాకు బెస్ట్ పీసులు కావాలండి. బెస్ట్ పీస్ అది కూడా కాలు ఉన్న తొందరపడకని చెప్పేవాళ్ళు వాళ్ళు. ఈడేం చేసాడు, నో 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 ఏం తీసుకో మాకు అదే కావాలి. సో పీపుల్ వర్ రియలీ ఏమంటారంటే దే ఆర్ ఒకలాంటి ఇది వచ్చేసింది ఉండాలి, అదే మేము అంత అర్పిస్తాం నన్ను నాట్ ఇన్సెక్యూర్, అసహించుకోవడానికి కారణమైనారు వీళ్ళు చేసే పనులు. ఈ గడ ఇంకా చాలా చాలా చేసేవాళ్ళు. ఎందుకు చెప్తున్నా అంటే ఏంటి, మన దేవుని వాక్యంలోంచి హెచ్చరిక పొందుదాం. మరి వాళ్ళు చేశారు, మనకు ఈ యుగాంతం ఉన్న మనకు బుద్ధి కలుగుటకు రాశాడు దేవుడు అనమాట కదా. ఎంటర్టైన్మెంట్ బుక్ కాదు ఇది, మనకు బుద్ధి యుగాంతం ముందు ఉన్న మనకు ఏం కలగడానికి, అవన్నీ చేయకూడదురా నువ్వు జాగ్రత్తగా ఉండని. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11 వచ్చిన చదవమ్మా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:11 చదువు. 4:11 చదువు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11 వచ్చిన. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవ్వడను తృణీకరించ కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను బి అన్ ఎగ్జాంపుల్ టు బిలీవర్స్. అది విశ్వాసులకు మాదిరిగా ఉన్నాను. ఏవి 5 సంగతులు ఇంట్లో, మాటలోను ప్రవర్తన అంటే బిహేవియర్, ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను ఎట్లా మీరు విశ్వాసులకు మాదిరిగా ఉండి తిమోతి అని రాస్తున్నాడండి కదా. ఎస్ చూసావా, ఏంటి మనం జాగ్రత్త పడదాం. హొప్ని ఫినెహాస్ వల్ల వాళ్ళు ఆరాధించటకు మానుకున్నారంట, ఆరాధనకు దూరం అయిపోయారంట. ఎంత విచారకరం. అవునండి, అవును కదా, అవును చాలా విచారకరం కదా, అవునా కదా. నీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు దేవుని కోసం నిలబడుతున్నావా, వాళ్ళు అంటారు పదా మూవీకి వెళ్దామని, నేను రా ఒట్టి కూర్చో, కళ్ళుకి మేము ఏమైనా కడతామన్నాను ఇంకో, ఓకే ఓకే అని వెళ్ళిపోయాం. కళ్ళు కనిపించలే కదా,
చెవులు వినపట్లేదు. అది ప్లీజ్. ప్లేస్, అది ప్లేస్ కూడా. అండ్ కళ్ళు మూసుకున్నంత మాత్రం ఇవి పనిచేస్తాయి కదా, అవునా కదా? లేకపోతే పక్కన అడుగుతారు ఏం జరుగుతుందా అని. యు ఆర్ నాట్ అంటే ధర అంటే నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే చిన్న చిన్న విషయాలే దట్ టెల్ సో మెనీ థింగ్స్ అబౌట్ యూ కదా. చిన్న చిన్న విషయాలే, స్మాల్ థింగ్స్ టెల్స్ సో మెనీ థింగ్స్ అబౌట్ యూ, అవునా కదా? రేపు మనం పెళ్ళికి వెళ్ళాం, టక్కన మాంసం అయిపోయింది అనుకో వాళ్ళ ఇంట్లో, అది ఎట్లా? అంత దూరం నుంచి పిలిపించడం అనుకో, అంత దూరం నుంచి పిలిపించడం చిన్న మమ్మల్ని చూసుకోవా డమారం హైదరాబాద్ వాళ్ళు అందరూ ఎగిరినాం అనుకో, వచ్చిన వాళ్ళు ఏమంటారు, ఒరే వీళ్ళని ఇంత కరువులు ఎందుకు తెచ్చినవారు, వీళ్ళని అక్కడ ఫీడ్ చేసి ఉండొచ్చు కదా, ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు వాళ్ళు, ఎగురుతున్నారు, అవునా కదా? చూడు ఎందుకు చెప్తున్నా అంటే అవునండి చిన్న చిన్న విషయాలే, కానీ దట్ టెల్స్ సో మెనీ. మన విషయం చాలా విషయాలు చెప్తాయి అన్నమాట, మన విషయం చాలా విషయాలు చెప్తాయి ఇతరులకు. మన జీవితం ఎలాగుంది? మొదటి కొరింథీ పత్రిక 10:23 చదవమా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:23 చదువు. మొదటి కొరింథీ 10:23. అన్ని విషయములందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కాదు. అన్నిటి యందు yes, I have free English 10:23. All things are lawful for man, All things are lawful for man, but all things are not expedient. ah, All things are lawful for me, hmm. but all things edify not. అది నాకు నా ఆత్మీయ జీవితానికి అది అన్ని పనికి రావు, అది సెట్ కాదనమాట. అన్నిటికీ నాకు ఫ్రీడమ్ ఉంది, అన్ని తినొచ్చు అన్ని కానీ అవి నాకేంటి, నాకు హెల్ప్ఫుల్ కాదు, నాకు ఎడిఫైయింగ్ అంటే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మై స్పిరిచువల్ లైఫ్ అన్నమాట. ఇప్పుడు చాలా ముఖ్యమైనది ఏంటి, ఇస్ ఇట్ యూస్ఫుల్ ఫర్ మై స్పిరిచువల్ లైఫ్. నేను పద్మ అంటే ఇక్కడ క్రిస్టియన్ బుక్ స్టోర్కి వెళ్ళాం, అక్కడ బుక్స్ అన్నీ ఎడిఫైయింగ్ అయినా లేవు. నా స్పిరిచువల్ లైఫ్కి ఏం అవసరం అది కొనుక్కోవాలి, సెలక్షన్ ఇస్తున్నాను, ఫ్రీడమ్ ఉంది, నీ ఎన్నైనా బుక్స్ కొనుక్కో, ఏమన్నా కొనుక్కో, అవునా కదా? కానీ నా ఆత్మీయ జీవితానికి ఉపయోగకరమైందా, నాకు ఫ్రీడమ్ ఉంది అంటే అలాగే ఈ లోకంలో ఫ్రీడమ్ ఉంది అన్నీ చేయడానికి, కానీ నీ జీవితానికి ఏది బెనిఫిషియలో, ఏది నష్టంగా హానికరం కాదు, దేవునికి ఏది ఇష్టమైందో అది గ్రహించడం నీ వంతు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవునా కదా? దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ ఇన్ దిస్ వరల్డ్ అండి. నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలదు. 6:12 చదవమ్మా. మొదటి కొరింథీ పత్రిక 6:12 6:12 అందులోనే 6:12. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కాదండి. పాలు ఇంకా క్లియర్ చెప్తున్నాడు. అది అన్ని నేను చేయొచ్చు కానీ కానీ కొంచెం పైన చదవమ్మా. అన్నీ చేయదగినవి కదా, ఎందుకు, దేనిని బట్టి? క్షేమాభివృద్ధి ఒకటి, ఇంకోటి మనం బిలీవర్స్ అండి, చేయకూడదు కొన్ని. చింపాంజీ కటింగ్ చేసుకోవచ్చా మనం? చింపాంజీలు చేసుకోవచ్చు, అవునా కదా? మనం ఎట్లా ఉండాలి, డీసెంట్ మాదిరికరంగా నలుగురు చూసినప్పుడు వెరీ నైస్ అన్న, అంతేగాని అబ్బా చినిగిపోయిన ప్యాంట్లు వేసుకోవచ్చా? నీకు అదే గతి అయితే అదే వేసుకో కదా. కావాలని చింపుకొని 5,000 కట్టి రావద్దు. అది అన్నిటికీ స్వాతంత్రం ఉంది కానీ నేను కొన్ని ఏంటి చెయ్యదగినవి కాదన్న, డీసెన్సీ లేక దేవునికి ప్లీజ్ చేసేది. రేపు క్రిస్మస్ షాపింగ్ వెళ్ళారు లేదా? ఓ లోకం కదా, అసలు ఎన్ని ఫ్యాషన్స్ కదా, ఎన్ని ఫ్యాషన్ మూవీస్ అన్నీ చూసి ఇక్కడ ఏం చేస్తారు, మన లైన్ ఇంప్లిమెంట్ చేస్తారు వాళ్ళు.
అబ్బా కొత్త ఫ్యాషన్ ఉందని కొన్నాం. మీరు అన్ని పీలికలు ఉన్న డ్రెస్సులు ఉన్నాయి కొన్ని. ఈ జిప్సీస్ వేసుకుంటారు చూడు, పీలిక ఈ ఏమంటారు బ్యాంగిల్స్, ఈ పూసలు వేసుకునే వాళ్ళు చేసుకుంటారు. పాపం వాళ్ళ లేక పావర్టీ. మన వాళ్ళు రిచ్ పీపుల్ కూడా అవి చేసుకుంటారంట. ఏంటి వెనకాల ఒక పీలిక, ముందు ఒక అన్ని పీలికలు అంటే పీసెస్. మనం ఏ తగినవి కాదంట అది. వేయచ్చా? నో. అన్నిటికీ స్వాతంత్రం ఉందా? ఉంది, నీ ఇష్టం. కానీ నువ్వు దేవుని బిడ్డవి, అన్నీ చేయడానికి నీకేంటి, యు ఆర్ నాట్ సపోజ్ టు డూ కదా. ఎందుకంటే నువ్వు నేను క్రీస్తుని ఏం చేస్తున్నావు అండి, రిప్రజెంట్ చేస్తున్నావు. ఐ కెనాట్ డూ ఎనీథింగ్. నా మనసుకు వచ్చిన చేయటానికి లేదు. ఒకసారి చాలా రోజుల క్రితం నేను 10 అందరం మేము ఒక మ్యారేజ్కి వెళ్ళాం. ఇక్కడ ఉంది ఏంటది, పెద్ద మ్యారేజ్ హాల్ ఉంది మా టివోలీ గార్డెన్స్. పెద్ద ఏమంటారు గార్డెన్లో. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అంత పెద్ద పెళ్ళికి. ఎప్పుడు మనం వెళ్ళింది లేదు. ఒక సైడ్ ఏమో చైనీస్, ఒక సైడ్ ఏమో మొగలాయ్, ఒక సైడ్ ఏమో మన హైదరాబాద్ బిర్యానీ. ఒకసారి దూరంగా కొంతమంది వెళ్తున్నారు, నేను సైకిల్ చేసుకుంటా. ఏంటి చెప్పు, ఆ గార్డెన్కి దూరంగా ఒకటి పెట్టినాడు, ఒక కౌంటర్ లాగా. ఏంటి అది, అదే అందరూ వాళ్ళ సైకిల్ ఆ కేటగిరీ వాళ్ళందరూ ఏంటి అని వాళ్ళు చెప్పుకుంటారు అన్నమాట. అరే అక్కడ మనకి కావాల్సిన సరే అక్కడ జరుగుతుందని. ఇవి అంటుకుంటారు కదా, రోగం కదా, మెల్లిగా జారుకున్నారు. ఏందా వీళ్ళు చీకట్లో పోతున్నారు అని చూస్తే అక్కడ చూసావా, అన్నిటికీ స్వాతంత్రం ఉంది. కానీ అన్నీ నీకేంటి నాకేంటి లేదు, చేయకూడదు. ప్రభుని బట్టి చేసావంటే నీ స్టాండర్డ్ ఏమైపోద్ది, పడిపోద్ది. నీ వెయిటేజ్ ఏమైపోద్ది, బిలీవర్ అని చెప్పుకుంటారా. ఈ పనులు చేస్తుంటాడు. కొన్ని రోజుల క్రితం ఒక ఆయన మాకు చర్చకు వస్తా ఒక ఆయన అడిగాడు, అంకుల్ మన వడ్డీకి ఇవ్వచ్చా అని అడిగాడు. అంటే ఆయన వడ్డీకి ఇస్తున్నాడు అన్నమాట. ఇవ్వకూడదా, వడ్డీకి ఇవ్వచ్చా అంకుల్? నేను ఇవ్వచ్చు. అవునా, నాకు తెలియదు ఇన్ని రోజులు. ఇవ్వచ్చు. అబ్బా దొరికిందిరా, నాకు అనుకూలం ఏంటి దొరికాడు రా ఇన్ని రోజులు కనుకోండి. బ్యాంక్ ఎంత ఇస్తుంది నీకు వడ్డీ అన్నా, 2 per annum, అది పర్ డే కాదు, 2 per annum కదా. యానం అంటే సంవత్సరానికి ₹2 మనకి ఇచ్చే వడ్డీ. అది లాఫుల్ అనమాట. లాఫుల్ అంటే చట్టరీత్యా, అంతేనా? కరెక్టేనా? బ్యాంక్ వాళ్ళు చెప్పండి. అంతే కదా, 2% విత్ అది యాన్యువల్ కదా, యాన్యువల్ వడ్డీ రేటు. అంత చేసి 7 మనకి ఇచ్చేదా, వాడి మన దగ్గర తీసుకునేది. ఓకే, ₹7 పర్ ఏంటది, పర్ 7 రూపీసా, ₹1 పర్ అది. అట్లా ఇవ్వు నాన్న, అది లీగల్ అని. అట్లా అంకుల్ కుదరదు. అది నేను 20% పర్ మంత్ వేస్తాడు. అంటే సంవత్సరానికి ఎంత అవుద్ది, 22 అంటే అమ్మా అది ఇల్లీగల్, అవునా కదా. అనగానే ఇంకా తర్వాత నుంచి అడగడం ఆపేశాడు. ఎందుకంటే చాలామంది ఏం చూస్తారంటే, ఎక్కడైనా లూప్ హోల్ దొరుకుతుందా, పడదాం, లేదు నేను చేద్దాం. ఎవరైనా అడిగాడు అనుకో, ఫాస్ట్ అంకుల్ చెప్పాడు అంటాడు. అంతే కదా. ఇప్పుడు నన్ను సలహా అడిగింది వాడు తెలియక కాదు, మరి నన్ను ఫలానా అంకుల్ చెప్పినాడు, నేను ఏం చేస్తున్నా, ఆయనే చెప్పం కదా, లేని అప్రూవల్. దే వాంట్ సమ్ అప్రూవల్. దేవుని దగ్గర అడగలేరు అవన్నీ. సో పాస్టర్ గారు చెప్పాడు నాకు, ఏమని తీసేవచ్చాను. నేను అన్న బ్యాంక్ ఎట్లా ఇస్తుందా అని. ఎందుకు చెప్తున్నా అంటే, బీ వెరీ కేర్ఫుల్. లోకంలో ఇరుక్కుంటాం కదా. హోప్ని ఫినెహాస్ వాళ్ళ వలన ఆరాధించడం స్టాప్ చేస్తారంటే. 1 కొరింథీ 9:27 చదువు. 9:27 చదవా. 1 Corinthians chapter 9:27 చదవమా. 9:27 చదువు. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టున్నైపోదునేమోనని. అండి పౌలు అంటున్నాడు, అయ్యా ఇతరులకు చెప్పి నేను ఎక్కడ తప్పిపోతానని నేనేం చేస్తున్నా, ఐఎమ్ కంట్రోలింగ్ మై సెల్ఫ్.
చాలా విషయాలు నేను కట్ చేసుకుంటున్నా, చాలా విషయాలు నేను ట్రిమ్ చేసుకుంటున్నా. అంతేనా? ఇతరులకు ప్రకటించి నేను తప్పిపోదానేమో, నేను పొరపాటు చేస్తానేమో అని తను ఏం చేసుకుంటా, కఠేయం చేసుకున్నాడు, నలగొట్టుకున్నాడు. లేకపోతే ఏం చేస్తాడు, అబ్బా చెప్పినాడు పౌలు చేస్తాడే చూడు. అసలే ఆ రోజుల్లో చాలా ఏమంటారు, వ్యతిరేకత, అవునా కదా? ఎస్ అండి. మూడో సంగతి అమ్మ చూద్దాం చూడు. మూడోదంటే మనము మానుకోవాల్సింది. నెంబర్ 1 చెప్తారా? నెంబర్ 1, దేవుని మందిరానికి ఏం చేయొద్దు. కొందరు మానుకుంటున్నారు. 3 రీజన్ చెప్పాను. ఇది హొప్ని ఫినేహాసు వలన ఆరాధన స్టాప్ చేశారు కొంతమంది. అలాంటి పనులు మనం ఏం చేయొద్దు, చేయకూడదు. వేరే అభ్యంతరకరమైనవి, వేరే వాళ్ళకి ఆక్షేపమైనవి మనం నో చేయకూడదు. నెంబర్ త్రీ ఏం తెలుసా? చూడు సార్, 2 కొరింథీ 4 1-2 వచనాలు. 2 కొరింథీ పత్రిక 4 1-2 వచనాలు. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కర్ణింపబడిన వారమై చదవండి. అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును పరీక్ష పరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాం. అవమానకరమైన రహస్య కార్యాలు ఏం చేశారంట? మానుకున్నారంట కదా. అవమానకరం విసర్జించడం అంటే వదిలిపెడతాం, లేక మానుకోవడం. అవమానకరమైన రహస్య కార్యంలో అంటే ఏంటది? అవమానకరమైన రహస్య కార్యాలు ఏంటి? దేవునికి ఇష్టం లేని పనులని అవమానకరమైన రహస్య కార్యాలు వదిలేశాడంట. అంటే ఏంటి అర్థం? ఇంగ్లీష్ చదవమా? 4:1-2. We have renounced disgraceful, underhanded ways. అబ్బా, ట్యాంపర్ అంటే వాట్ ఇస్ ట్యాంపరింగ్? కలపడం, లేక కల్తీ చేయడం, ట్యాంపరింగ్ కదా, కల్తీ చేయడం. ఆ మధ్య మన పాల కేంద్రం వాడు పని కట్టుకొని మామూలు మిల్క్ తీసి దాంట్లో వాటర్ ఇంజెక్ట్ చేసేవాడు. దట్స్ కాల్డ్ ట్యాంపరింగ్. సీల్గానే ఉంటుంది కానీ పక్కన ఒక ఇంజెక్షన్ గుస్తాడు అన్నట్టు, ఒక సూది. దట్స్ కాల్డ్ ట్యాంపరింగ్. అంటే ఒరిజినల్ దాంతో నువ్వేం చేస్తున్నావు, కల్తీ చేస్తున్నావు, లేక మిక్స్ చేస్తున్నావు. సో కొంతమంది ట్యాంపరింగ్ చేస్తున్నారంట. దేన్ని? వర్డ్ ఆఫ్ గాడ్. అవమానకరమైన రహస్య కార్యాలు అంట ఏం చేయాలి మనం? మానుకోవాలి. ఏంటి అవమానకరమైన? ఇప్పుడు రేపో మాపో ఈయన పెళ్ళి అవుద్ది. మనందరం వచ్చేస్తాం హైదరాబాద్, తటాపుట్ట చదువుకొని వెళ్ళిన వాళ్ళు వెళ్ళేసి తిరిగి టపాలో లేక తిరిగి ట్రైన్లో ఆయన భార్య ఉంటారు, అంతే కదా. ఆ అమ్మాయితో బుజ్జి కన్నా అన్నాడు అనుకో, అది పోయి అమ్మ వాళ్ళ నాన్న చెప్పింది. వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఎందుకు అట్లా చేసినావు అంటాడా? ఇప్పుడు అమ్మాయి పోయి చెప్పింది, ఇట్లా అంటున్నాడు, నన్ను బుజ్జి అంటున్నాడు, బజ్జి అంటున్నాడు అని చెప్పింది కదా అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నకి. అర్థమైందా? వాళ్ళు ఏమంటారు చెప్పండి? అవన్నీ మామూలుగా చెప్పొద్దు ఎవరికంటారు, అవునా కదా. అంటే అవమానకరమైనవి కావయి. అర్థమైందా మీకు? ఎప్పుడు అవమానకరమైన కార్యం అంటున్నాడు పాలు. మనం చేసి బయటకు వస్తే బ్యాడ్ ఇంప్రెషన్, లేక బ్యాడ్ నేమ్ వస్తుందో, బ్యాడ్ టెస్టిమోనీ వస్తుందో, లేక బ్యాడ్ ఒపీనియన్ వస్తుందో మన మీద, అట్లాంటి కార్యాలు నేను ఏం చేశాను? కదా. ఇవన్నీ కాదు, ఇట్స్ ఆల్. అంటే ఇది భార్యాభర్తల మధ్యలో ఉన్న అనుభవం. అది మనం వి డోంట్ ఏమంటారు దాన్ని ఆక్షేపించం, అవునా కదా. ఇట్స్ పార్ట్ ఆఫ్ నేచర్, అంతేనా కదా. కానీ ఒకవేళ మనం చేసే కార్యాలు బయటకు వస్తే ఏమవుతుందంట? బ్యాడ్ నేమ్, బ్యాడ్ టెస్టిమనీ, బ్యాడ్ ఒపీనియన్, అలాంటి వాటిని పౌలు అన్నాడు. నేను ఏం చేశాను? అవమానకరమైన రహస్య కార్యాలను. చాలాసార్లు మన జీవితంలో సీక్రెట్ సిన్స్ ఉంటాయి. సిన్స్ వి లవ్, వి డోంట్ వాంట్ టు లీవ్ కదా. దాన్ని ఏమన్నాడు? సీక్రెట్ సిన్స్ అన్నాడు. సీక్రెట్, ఎవరికి చెప్పం, ఎవరికి తెలియనియం.
మొత్తం బ్రౌజర్ అంతా డిలీట్ చేసేస్తాం కదా, అవును, కుకీస్ అన్నీ తీసేస్తాం, బ్రౌజర్లకి ఎవరు కనపడండి, కుకీస్ అన్నీ తీసేస్తాం, విజిటెడ్ వెబ్సైట్స్ అన్నీ డిలీట్ చేసేస్తాం. అంతే కదా మరి, అది ఏం కాకూడదు వేరే అలాగే. నెక్స్ట్ పర్సన్ తెలియదు నేను చేసింది. అవమానకరమైన ఏమన్నాడు పాలని, రహస్య కార్యాలు నేను వదిలేశాను కదా. అవునండి, లెట్ us బి ఫ్రీ ఇన్ దిస్ ఏరియా ఆల్సో. ఈ విషయంలో దేవునికి నాకు ఏముండకూడదు. ఎస్, ఈ మధ్యలో అంట ఒక సర్వే, హైదరాబాద్లో ఎక్కువ ఏమంటే ప్రోనోగ్రఫీ చూసే మనుషులు ఎక్కువయ్యారంట ఇన్ హైదరాబాద్. ముఖ్యంగా ఈ ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు దే డూ దీస్ థింగ్స్ అంట, రహస్య ఏమంటారు కార్యాలు. కొంతమంది ఆఫీసులు చేస్తారు, కొంతమంది ఇంటికి వచ్చేస్తారు కూడా. ప్రోనోగ్రఫీ చెడు. ఎందుకు చేస్తావు? అందరి ముందు చేస్తావని. అందరి ముందు చేస్తారా? ఎందుకు మరి? తప్పు కాబట్టి. నీ మనసాక్షి ఏం చెప్పుద్ది? ఓయ్, ఇంట్లో డాడీ ఉన్నాడు, చేయొచ్చునా? ఇంట్లో మీ బాబు ఉన్నాడు, ఆడు చూశాడంటే మా అమ్మకి చెప్తాడు, ఆమె ఏం చేస్తుంది? ఓ ఫ్రైయింగ్ ప్యాన్ ఉంటుంది, చేసుకుంటుంది. వై? బికాస్ దే నో, యు నో దట్ వాట్స్ రాంగ్ కదా. వాట్ యూర్ డూయింగ్, యు నో ఇట్. రహస్యంగా చేస్తున్నాడు. ఎందుకు రహస్యం? తప్పుగా ఇప్పుడు క్రిస్మస్ పాటలు వస్తున్నాయి, మన సీక్రెట్ వింటాం ఇట్లా. సీక్రెట్ వినాం ఎందుకు? అది మంచిది కాదు, ఇట్స్ అ గుడ్ థింగ్. నేను తప్పు పని చేసినప్పుడు ఏం చేస్తాను చెప్పండి? దాచుకుంటాను వాడు, దాచిపెట్టుకుంటాను. లేక ఐ డోంట్ వాంట్ అదర్స్ నో. వాళ్ళు చూస్తే ఇదే నువ్వు చేసే రాత్రులు టైం అంతా ఏమంటే లైట్లు వేసుకొని, నేనేమో ఆఫీస్ పని చేస్తున్నాను అనుకో, ఇదే చేసే అంటారా? అంటే యూ డోంట్ వాంట్ అదర్స్ టు నో. అవమానకరమైన రహస్య పాపాలు ఏం చేస్తారండి? ఓన్లీ గాడ్ నోస్ సీక్రెట్ థింగ్స్. కానీ ఈ మధ్య మీడియా వచ్చిన తర్వాత ఈ రహస్య పాపాలు ఎక్కువైపోయినాయి కదా. ఎవరితోనో లింక్స్ పెట్టుకోవడం, అదేంటది ఇన్స్టాగ్రామా, చూడండి, ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ప్రేమికురాలు. ఇన్స్టాగ్రామ్ అనేది ఐ డోంట్ నో వాట్ ఇస్ దట్. ఇట్స్ ఏ యాపా? ఇట్స్ యాప్ కనెక్టింగ్ పీపుల్. సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన స్నేహం ప్రేమగా మారిన ఏమంటారు వైనం. ఈడు మొగుడు పక్కనే ఉంటాడు, స్నేహం అంట. దాన్ని స్నేహం అని లోకం అంటుంది, మనం ఏమంటాం? కామం అంటాడు. అక్రమంగా. ఎస్, ఎందుకు చెప్తున్నా అంటే లెట్స్ బి కేర్ఫుల్ అండి. లోకం మన సాక్ష్యాన్ని, మన జీవితాన్ని ఏం చేయాలని చూస్తున్నాడు? డిస్టర్బ్ చేయడా. లెట్స్ బి కేర్ఫుల్. ఇన్స్టా ఉందా? ఓకే, దాన్ని మనం ఐ డోంట్ నో వాట్ యు యూజ్ ఫర్ గుడ్. కానీ మన హార్ట్ వెరీ బ్యాడ్. ఇట్లా ఆల్వేస్ యూజ్ ఫర్, మనం ఎట్లా సౌత్ నార్త్ చూపిస్తుంటే మ్యాగ్నెట్, మనం ఎప్పుడు మన హార్ట్ ఎక్కడ చూపిస్తుంటుంది? పో దానికో హాయ్ చెప్పు. ఆ పిల్లకు ఒక బాయ్ చెప్పు, ఒక హాయ్ చెప్పు అంటుంది మన మనసు. పో. నేను చెప్పినా మీకు గ్రేటెస్ట్ ఎన్కరేజర్ ఎవరో? డెవిల్. అనా తెలుసా? దేన్ని? వాడు దేవుని విషయంలో చెప్పడం మళ్ళీ పాపం విషయంలో ఏం చేస్తాడు? పో చూడు, నీకు ఇట్లా ఉంది, నువ్వు ఇట్లా అన్నావా, కనీసం ఇట్లా అన్నావా, 2 అన్నా చూపివా అని చెప్తాడు. ఇట్లా అన్నా నాకు తెలియదు దాంట్లో ఏముంటాయో. ఏమంటుంది? పో లైక్ చేయి. లైకే కదా, చేసాయి ఏం కాదు, చేసాయి. ఆ లైక్ వెనకాల వాడు ఒక గాలం వేసి పెట్టిండు. మీకు తెలుసా, చేపలు పట్టేవాడు గాలం వేస్తాడా? దాని గాలాన్ని దాచిపెట్టేందుకు ఒక వాడతాడు. ఎలా ఎందుకు వాడతాడు చెప్పు? హుక్కు కనిపెట్టకుండా. అది కరెక్ట్. అది హుక్కు కనపడితే చేప పడదు. ఒకసారి అంటే ఇట్లనే ఒక స్టోరీ, ఇట్స్ ఎ స్టోరీ అనుకోండి. ఒక మదర్ ఫిష్ అంటే చెప్పిందంట బేబీస్కి, చూడు నీకు ఫ్రీగా వచ్చిన ఫుడ్ తినొద్దు, సర్ఫేస్లో ఏమొచ్చినా, నీటి ఉపరితలం మీద ఏమొచ్చినా డోంట్ గో ఫర్ ఇట్, కింద ఉన్నది తిను అని చెప్పాడు.
తర్వాత ఇవన్నీ జాగ్రత్త పడు, ఉపరితలం మీద ఉన్న ఎనీథింగ్ డోంట్ ఈట్ ఇట్. తర్వాత ఏదైతే ఇటు రా రా అని పిలుస్తుందో అసలు పోదు. చెప్తే ఓకే ఓకే అని పిల్లల్ని ఆడుకుంటున్నాయంట. ఒకసారి ఒక దానికి ఒక ఎర కాదు ఇది కానీ రా రా అంటుంది అనమాట. అది ఎందుకంటే పైన ఉన్నవాడు ఏం చేస్తాడు చెప్పు, ఇటు ఇట్లా అంటుంటాడు. అదేమంటది రా రా రా. పాపం కూడా మనల్ని ఏమంటది రా 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 అండి కదా. కళ్ళు అలవాటు ఉన్నాడుగా అదే షాప్ ఏమంటది రా 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 అంటది. ఎందుకు దానికి తెలుసు లోపల ఏముంది, అంతే ఇరుక్కుపోతాం అనమాట. అంతే ఇట్ ఇన్వైట్ యూ. ఈ పిల్ల అనుకుంది అరే మా అమ్మ ఏం చెప్పింది, ఉపరితలం అంటే పైన అంటే నీళ్ళ ఒడ్డుకు దగ్గర ఉన్న నీళ్ళ దగ్గర ఏం చేయొద్దు, వెళ్ళొద్దు అక్కడికి కదా. ఎందుకంటే గాలాలు ఎక్కడ పోతాయి, నీళ్ళల్లో కాదు పైన సర్ఫేస్ మీద ఉంటుంది కదా. ఎస్, చూడంగానే 2-3 రోజులు చూసినట్టు రోజు రారా అంటుంది. నేను వెళ్ళాను, మా అమ్మ చెప్పింది. తర్వాత అది ఎక్కడుంది, అది సర్ఫేస్ మీద ఉంది, అది కూడా వద్దు అని 2-3 రోజులు అయిన తర్వాత చూద్దాం రోజు రమ్మంటుంది. ఇది పాపం ఎందుకు అలా డిస్కరేజ్ చేయాలి. మీకు తెలుసా చేపకి అది కనపడదు. అది ఏది హుక్కు కాదు, హుక్కు కనపడదు, ఆ థ్రెడ్ కూడా కనపడదు. ఎందుకు, అది నైలాన్ వాడతాడు, ట్రాన్స్పరెంట్ వాడతాడు. వాటర్లో ఏం కనిపిస్తుంది, ఏం కనపడదు. దానికి చిన్న వెళ్ళి దాన్ని పట్టుకుందాం, పట్టుకోగానే పైనడికి ఏమనిపిస్తుంది అని ఇట్లా అన్నాడు. అనంగానే వెయిట్ కనిపిస్తుంది, వెయిట్ అనిపిస్తుంది. అనగానే లోపల ఏముంది, ఎక్కడ కొట్టుకోవడం తెలుసా, లోపల అంతే లాగేశాడు. చాలాసార్లు దేవుని వాక్యం మనల్ని ఆయా రీతులుగా ఏం చేస్తుంటుంది. రహస్య పాపం చేస్తున్నావా, వాట్సాప్లో లేకపోతే ఏదేంటి ఇన్స్టాలో హాయ్ అని పెట్టావా, దాని ముఖం చూసినావా ఎప్పుడన్నా, పిల్ల ముఖం చూడండి, వాడి ముఖం చూసావా, లేదు. మరి అది ఎరాన్ని ఎట్లా అనుకున్నావు, లోపల హుక్కు సంగతి తెలుసా నీకు. అవమానకరమైన ఏమన్నాడండి పౌలు గారు, అవమానకరమైన రహస్య పాపాలు విసర్జించారు. ఉందా నాకు తెలియదు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ బై లవ్. దేవుడు నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి కదా. మన సంగతులు ఏంటో ఎరిగిన దేవుడు ఈరోజు మనకు చెప్తున్నాడు ఉదయం, బీ వెరీ కేర్ఫుల్. అవమానకరమైన నేను ఎవరో చెప్తున్నారు, వాళ్ళ సన్నుకు చెప్పిందంటారే, నువ్వు ఊరికి ఆడపిల్లల దగ్గర వెళ్ళిపోతున్నావు, కొంచెం దూరంగా ఉండదు. తల్లి మాట మంచిదే కదా, ఎందుకు చెప్పు. దగ్గర పోయి ఇట్లా పూసుకున్నావు అనుకో, ఏమవుద్ది అప్పుడు, ఏమవుతుంది, ఫ్రిక్షన్. నో, సీ దట్స్ నాట్ ఏంటది, మైండ్ ఖరాబా. బీ వెరీ కేర్ఫుల్ వెన్ పీపుల్ సీ యూ. ఒక తల్లి ఇన్స్ట్రక్ట్ చేసింది, నాకు చెప్తుంది, మంచి పని చేసావమ్మా. ఆ చేప ఎట్లయితే ఏమనింది, ఎరా జాగ్రత్త నువ్వు వెళ్ళొద్దు, ఎవరన్నా స్ట్రేంజర్స్ నీకు ఫ్రీ ఫుడ్ ఇస్తే. ఇప్పుడు పిల్లలకు చెప్తున్నారు తెలుసా, పిల్లలకి తెలుసా మీకు, మన స్కూల్ పిల్లలకి ఏమని, చాక్లెట్లు తినొద్దు, మీ అమ్మ అక్కడ ఉంది, మీ నాన్న ఇక్కడ ఉన్నాడంటే ఏంటి, వెళ్ళొద్దు కదా. తర్వాత ఇంకేంటి, ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి స్కూల్లో చెప్తున్నారు ఇప్పుడు. షేమ్ఫుల్ కదా మనకి సమాజం. గుడ్ టచ్ బ్యాడ్ టచ్. మన ఆటో అంకుల్ పట్టుకున్నాడంటే ఏంటి చెప్పాలి కదా. ఎవరో బాబాయో మామయ్య వచ్చి అయ్యింది లేదు. యూ షుడ్ బి కేర్ఫుల్, యూ షుడ్ బి అవే ఫ్రమ్ మెన్ ఆర్ బాబాయ్ తమ్ముడు ఎవరైనా సరే. ఎందుకు, పాపం జరుగుతుంది కాబట్టి. ముందు అట్లా ఉండేది కాదు కదా, అమ్మాయి బాబాయ్ అంటే వెళ్ళిపోయారు పిల్లలు. బట్ వీఆర్ ఇన్స్ట్రక్టింగ్ దమ్. ఎందుకు చెప్తున్నా అంటే ఎస్, అవమానకరమైన రహస్య పాపాలు నీ లోపల ఉన్నాయేమో పరీక్షించుకొని ఏం చేయాలండి, విసర్జించాలి. దేవునికి ఇష్టం అది. ఇదో ఈ సంవత్సరం అంతమంది వచ్చిన మనం ఇంకా దేవునితో రహస్యాలు చేయొద్దు. అందుకే గాడ్ ఈజ్ వార్నింగ్. ఇది ఒక్క రహస్యం ఎక్కడికెక్కడికెక్కడికో ఏమవుద్దండి, దారి తీస్తే తెలుసా మీకు, పాపం ఒక దాంతో ఆగదండి. అది ఆగుద్దా, ఇట్ ఈజ్ ఏ ప్రోగ్రెసివ్ అనమాట. ప్రోగ్రెసివ్ అంటే లేదు, అది డెవలప్ అవుతుంటుంది అనమాట. ఒకదాని నుంచి ఒకదానికి ఏమైపోతుంది, ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నాను. ఒక్కడితో ఆగుద్దా, లేదు, ఒక్క ఆమెతో ఆగదు. ఒక చెట్టు పెట్టాం, ఒక విత్తనం పెట్టాం, ఎన్ని విత్తనాలు వస్తాయి, ఎన్ని చెట్లు వస్తాయి, ఎన్ని ఫ్రూట్ వస్తాయి చెప్పండి. దాంట్లో ఒక్కొక్క ఫ్రూట్లో ఒక్కొక్క విత్తనం. కొన్ని ఫ్రూట్స్లో చాలా విత్తనాలు ఉంటాయి,
ఇప్పుడు దానిమ్మ ఉందనుకో, చాలా విత్తనాలు ఉంటాయి. సో ఎందుకు చెప్తున్నా అంటే అవమానకరమైన థింగ్స్ మనం వీ షుడ్ లీవ్. నీ ఫోన్లో కానీ, నీ ఫ్రెండ్స్, రహస్య ఫ్రెండ్స్, మీడియాలో. అసలు మన ఫోన్లో సినిమా పాటలు ఉండొచ్చా? హైడ్ చేసి ఉంటుందా? హైడ్ మనసు బాగాలేనప్పుడు, లేకపోతే అప్పుడప్పుడు వినటానికి. నువ్వు హైడ్ చేయొచ్చు. ఎవరి నుంచి? మనుషుల నుంచి. ఏదో పెట్టవచ్చు ఏంటంటే పిన్. కానీ ప్రభు దగ్గర నుంచి ఏది హైడ్ చేయలేమని బైబిల్ చెప్తుంది కదా. యూ కెనాట్ హైడ్. ఆయనకు నీ కోడ్ తెలుసు, డీ కోడ్ కూడా చేయగలరు వెంటనే. డిఎన్ఏ తెలుసు, ఆర్ఎన్ఏ తెలుసు, అన్ని న్యూక్లియర్ అన్నీ తెలుసు ఆయన. సో యూ కెనాట్ హైడ్ ఫ్రమ్ యూ. ఈరోజు దేవుడు మనతో అదే చెప్తున్నాడు. ఉన్నట్లయితే ఏం చేద్దామండి? ఎస్, ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా ఎస్ ఐ హ్యావ్ సమ్ సీక్రెట్ థింగ్స్ ఇన్ మీ, సీక్రెట్ డీలింగ్స్ విత్ అదర్స్ నేను చేస్తున్నా ప్రభా. నెంబర్ 2 ఏం చేయాలి? ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్. ప్రభా క్షమించు, నాకు క్షమించు. ఇది ఉంది, నువ్వు చెప్పాలి దేవునికి. ఆయనకి ఎట్లా తెలుసు కదా. తెలిస్తే నువ్వు గుర్తించావు. నువ్వు ఎట్లా అంటే గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్ టు రియలైజ్ దట్. ఒప్పుకోవాలి. రియలైజ్ అయితే కదా నేను ఒప్పుకునేది. 3వది ఏంటి తెలుసా? ప్రభా దాని నుంచి నాకు జయం. ఇప్పుడు క్షమాపణ అడిగి మళ్ళా అట్లా కంటిన్యూ చేశాను. సమరయ స్త్రీ వచ్చిందండి, ప్రభు అన్నాడు నువ్వు 5 భక్తులు ఉన్నారు కదా నీకంటే. అవునవును కరెక్ట్ చెప్పావు, నీకు జ్యోతిష్యం వచ్చా అని అడిగింది ఆమె. ప్రభు అన్నాడు ఇప్పుడు ఉన్నోడు కూడా ఏం చేసింది చెప్పండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ ప్రభు అని వెళ్ళిపోయింది ఆ ఊర్లోకి. ఉన్న సంగతి నా జీవితం అంతా చెప్పారు, ఈయన కాదా మెస్సయ్య అంటే. ఆమె ఏం చేసిందండి? రియలైజ్ అయ్యి షీ లెఫ్ట్ ఆల్ దోస్ థింగ్స్. నన్ను కూడా ప్రభు దీవించాలంటే రహస్యమైన ఏం చేయాలి? దేవుడు నువ్వు ఎంతటి నువ్వు విడిచిపెట్టావు. కొన్ని తెలుసా, కొన్ని చిక్కుకుపోతాం అంతే. దాని నుంచి బయటకు రావటం మనతో కాదు. దేవుడే మనల్ని ఏం చేయాలి? విడుదల చేయాలి. అంతే కదా. కొంతమంది పాపం రహస్య పాపం ఉంటుందండి, వాళ్ళు ప్రార్థన చేయలేరు అనమాట. ఎందుకంటే దేవునితో ఏం లేదు, ఒక ఎప్పుడు ఆ స్పాట్ కనిపిస్తుంటుంది అనమాట. సాఫ్గా లేవు నువ్వు హృదయంలో, ఆ స్పాట్ కనిపిస్తుంది. ఏదో చేసావు నువ్వు కదా, కనిపిస్తుందా? నువ్వు మోకరించిన ప్రతిసారి దేవుడు ఏం చూపిస్తాడు? ఆ ఎక్స్రే తీసి చూపిస్తాడు. అరే దీని సంగతి ఏం చేశాడు ప్రభా, వదులుకోలేకపోతున్నా ప్రభా ఆ పిల్లని. ఎంత ప్రేమ చూపిస్తుంది తెలుసా ప్రభా. సరే నీ ఇష్టం, వదిలేస్తాడు. అంటే నేను సరి చేసుకునే వరకు ఏంటమ్మా అది? సరిగా అవమానకరమైన రహస్య పాపములు అండి. ఆ థింగ్స్ బయటకు వస్తే నీకు షేమ్ వస్తుంది అనిపిస్తుందా? దట్స్ ద థింగ్ గాడ్ ఇస్ టెలింగ్ దిస్ టుడే. చూడు ఫిలిప్పీ పత్రిక 3:19 లాస్ట్ చూసేద్దాం. ఫిలిపియన్స్ చాప్టర్ 3:19 చదువు. 3:19 ఫిలిప్పీ పత్రిక 3:19 చూద్దాం. 3:19 చదువు. నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. చూడు ఆ మాట. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచు భూ సంబంధమైన వాటి అందే. ఏమండి మనం కొన్ని ఏం చేయాలంటే సిగ్గుపడాలా వద్దా? సిగ్గుపడాలి కొన్ని కదా, అవునా కదా. వాటిని మనం చెప్పుకుంటాం ఎక్కడన్నా. పొద్దున్న వస్తా డాల్సి బాత్రూంలో పడింది అనుకో, నేను సాక్ష్యం చెప్తాను, నేను ఈరోజు బాత్రూంలో పడ్డాను చెప్తుందా ఆ పిల్ల? ఎందుకు చెప్పు? సిగ్గు కదా, ఒకలాంటి షేమ్. అరే అందరూ ఏమంటారు, చూసుకున్నాడు వద్దా అట్లా ఉన్నావు చెట్టులాగా అయినా, లేకపోతే బాత్రూమ్ కడుక్కోద్దా, ఎన్ని ఏమైపోయినాయి, బాకడి పట్టింది అంటామా లేదా? సో షీ వోంట్ టెల్ ఆల్ దోస్ థింగ్స్. మనం చెప్పే ఏంటి? గొప్ప ప్రభు నా ఏంది అది చేశాడు ఇది చేశాడు. ఆ స్టేజ్కి ఎక్క ముందు కింద పడింది చెప్పడం, అవునా కదా. మొన్న వీళ్ళిద్దరి సంగతి వచ్చింది. సారీ పదే ఉందా? ఓకే. ఒక క్రిస్మస్కి క్రిస్మస్ అంతా మేము మొన్న ప్రయత్నం చేసేటప్పుడు వీళ్ళిద్దరు జ్ఞాపకం వచ్చారు. క్రిస్మస్కి ఒకసారి లుంగి వేసుకొచ్చారు వీళ్ళిద్దరు. ఏమరా నాయన అంటే ఏం కాదు అంకుల్ లోపల ఉంది అన్నాడు ఆవిడ. వీళ్ళిద్దరు ఉండే సరే ఓకే అనుకున్నాం. ప్రార్థన అవుతుంది మధ్యలో పోయి తక్కువ మార్చుకుని వచ్చారు. ఏందిరా అంటే
అది అది ఆడే చెప్పాడు అవి ఓపెన్ అవుతున్నాయంట. కట్టుకోనికి రాక అదే అప్పుడు అంత టెక్నాలజీ ఇప్పుడంతా అది ఉంది కదా ఏమంటారు స్టిక్కరా అది వెల్క్రోతో కట్టేసుకున్నాడు. అప్పుడేంటి అన్నాడు అనుకో ఇదంతా ఓపెన్ అయిపోయింది. అవమానకరమైన అదే అన్నాడు కదా, అది కనుక టర్రమని తిరిగిపోయింది అనుకో. అందుట్లో క్రిస్మస్ సీజన్ మాకెందుకు ఇవన్నీ మాకు అవునా కేకులు రోజు అవి తినాల్సిన తరుణంలో ఇదేంటిది ఇది అనుకో. అదే కదా ఎందుకు చెప్తున్నా అంటే ఏమన్నాడు అవమానకరమైన చెప్పుకో. దేవుడు ఏమన్నాడు అవమానకరమైన చదువు రహస్య పాపం లేక రహస్య కార్యం మేము వదిలేస్తున్నాం. వదిలితే నువ్వు ధన్యుడు. నీ ప్రార్థన ఎంతో ఫ్రూట్ఫుల్గా రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ మ్యాన్ వెరీ 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 ఫ్రూట్ఫుల్గా ఉంటుందని ఈరోజు మనం మరి దీంతో ముగించేద్దాం. దేవుడు మన వినికిళ్ళు ఈ యొక్క మాటలను దీవించను గాక. చిన్న ప్రార్థన చేద్దామా? అందరు తల ఉంచండి, కళ్ళు మూసుకోండి. ప్రభు నీతో నాతో మాట్లాడిన సున్నితమైన మాటలు అండి. ఇదిగో కొందరు మానుకుంటున్నారంట. కారణం ఏంటో తెలుసా? 3 కారణాలు. క్రీస్తు లేడు నీలో, ప్రభుకి నీ హృదయం ఇవ్వలే, అందుకనే నీకు దీంట్లో ఉన్న రుచి నీకు తెలియదు. నెంబర్ 2 నువ్వు ఏదో పాపంలో ఉన్నావు, అందుకనే దేవుడి సన్నిధి అంటే వాక్యం అంటే నీకేంటి అసలు ఇమడతలేదు అనమాట. 3వదిగా మరి మర్చిపోతున్నావు, ఆల్జిమర్స్ వచ్చింది అనమాట. అందుకనే దేవుని కార్యాలు నువ్వు మర్చిపోతున్నావు. 2వదిగా చూసుకున్నావు అంటే మరి ఇదిగో హొప్ని ఫినేహాస్ వలన చాలామంది ఆరాధన మానేస్తున్నారంట. చాలా సాడ్ అండి. మన వలన ఎవరు కూడా దేవునిలో మరి లేకుండా బయటికి వెళ్ళిపోయి దేవునిలో లేకుండా వాళ్ళు దూరం అయిపోయిన పరిస్థితులు ఉండకూడదు. నువ్వు నేను మాదిరిగా ఉండాలని కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నా. 3వది అవమానకరమైన రహస్య సంగతులు, రహస్య కార్యాలు మనం మానుకోవాలంట. లేకపోతే అది మెల్లిమెల్లిగా నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఆర్థిక పరిస్థితిని, నీ సంగతులన్నీ తినేస్తుంటుంది. అది నీకు తెలియదు. అది అందుకని దేవుడు ఈరోజు నిన్ను ప్రేమించి నిన్ను హెచ్చరించి దాన్ని ప్రభువు పేరిట జయించాలని ఇదిగో ఆయన దగ్గరికి వచ్చి నీ పాపం ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నీ కృపించేవాడు అంటున్నాడు. ఎవరికి వారమే కొద్ది నిమిషాలు మౌనంగా ప్రార్థన చేసుకుని, నాకు తెలియదు నీ హృదయంతరంగంలో ఏముందో, ప్రభు మాట్లాడిన ప్రతి మాట నీ కోసమే. సో ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒక్కళ్ళు విన్న వాక్యాన్ని బట్టి మరి గట్టిగా ప్రార్థన చేయండి. ప్రభు మీతో మనందరితో తోడుగా ఉండను గాక.